నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు మరి మకర రాశి వారికి కార్తీక మాసంలో ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన పరిహారం ఏంటి? ఎలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలంటారు? ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి అంటే 2020 సంవత్సరం వచ్చిన తర్వాత అందరికీ కూడా వీరికి 3 మాసాలకు ఒకసారి మార్పు అనేది సంభవిస్తూ ఉంది ఈ మకర రాశి వారికి. దాంట్లో గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఎక్కువ ప్రభావితం మకర రాశి వారి మీదే చూపిస్తుంది. ఆ గ్రహాల కదలికలు వల్ల మకర రాశి వారు ఏంటంటే మధ్యస్థరా ఉన్నారు. అంటే మిశ్రమ ఫలితాలతో ఉన్నారు ప్రెజెంట్ కూడా. ఎందుకంటే అతిపెద్ద గ్రహాలు అన్నీ కూడా వీరి మీద మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నాయి. శని కావచ్చు, రాహుకేతులు కావచ్చు, అందులోనూ గురువు కావచ్చు, బుధుడు కావచ్చు, ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలే చూపిస్తున్నాయి. కాబట్టి వీరికి గత కొంతకాలంగా ఎలా అయితే ఉందో, జూన్, జూలై నుంచి ఎలా అయితే ఉందో, ఈ నవంబర్ మాసం కూడా అలానే కొనసాగుతూ ఉంటుంది మిశ్రమ ఫలితాలతో. కొత్తగా ఏదైనా వ్యాపారం చేద్దామంటే మాత్రం నా సలహా అయితే వద్దు అనే చెప్తాను మకర రాశి వారికి. పెట్టుబడి పెట్టే వ్యాపారాలు అంత పెద్దగా రానిచ్చవు. ఏదైనా సలహాదారులుగానో, పెట్టుబడి లేకుండా మాటలతో సంపాదించేటువంటి వ్యాపారాలు అయితే వీరికి అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. పెట్టుబడి పెట్టారంటే మాత్రం దానికోసం ఎదురు చూసేసి ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవాలి వీళ్ళు. స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అప్పు తీసుకురావద్దు. అప్పు తీర్చేటువంటి పరిస్థితి ఇప్పుడు వీరికి లేదు. కాబట్టి అప్పు తీసుకోవద్దు, అప్పు ఇవ్వద్దు, కొత్త వ్యాపారాలు చేయొద్దు. మిశ్రమ ఫలితాలు ఏదైతే కొత్తగా ఉన్నదో, ఇంతకుముందు ఉన్నదే కొనసాగిస్తూ ఉంటే బాగుంటుంది కార్తీక మాసం మొత్తం కూడా. కార్తీక మాసంలో చేసేటువంటి పరిహారం వల్ల ఈ కొన్ని దోషాలు పోతాయి కాబట్టి అప్పుడు వీరు ఏదైనా వ్యాపారం చేయడానికి డిసెంబర్ 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంటే ఎలాంటి దోషాలు పోతాయండి? వీరికి మేజర్‌గా పితృదోషాలు ఉన్నాయి. మకర రాశి వారికి ఏందంటే పుట్టుకతోనే పితృదోషాలు వస్తాయి. కాలసర్ప దోషాలు ఉంటాయి కొన్ని మందికి. ఇవన్నీ కూడా పటాపంచలు అవ్వాలి ఫస్ట్. ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయి అంటే గనక అప్పుడు పెళ్లి చేసుకునేదానికి గానీ, విదేశీయానం గానీ, జాబులు వెసులుబాట్లకు కానీ ఇవన్నీ కొంతమేర బాగుంటుంది. ఎందులో అదృష్టం ఏందంటే కనుక నవంబరు, కార్తీక మాసం, చలికాలం అన్నీ కలిసి వచ్చాయి వీళ్ళకి. అవును. కాబట్టి ఈ కార్తీక మాసంలో కనుక వీరు కొన్ని రకాల ప్రయోగాలు చేసి, కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే అద్భుతంగా వీరికి ముందుకు వెళ్ళొచ్చని చెప్పొచ్చు. అందులోను వీరికి ఆరోగ్య సమస్యలు కూడా కొంతమేర వీరికి స్టమక్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్స్, అలానే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, గ్రంథులకు సంబంధించిన విషయాలు, ఇంకొకటి ఏంటంటే వీరికి లంగ్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా కొంతమంది బాధపడుతా ఉన్నారు కొంతకాలంగాను. ఇవన్నీ కూడా వీరికి పటాపంచలైపోవాలి ముందు. ఇవన్నీ కూడా వీరు ముందు ఇమ్యూనిటీతో ఉండాలి వీరు. వీరు బలంగా ఉంటేనే కదా ఏదన్నా వీరు ఓర్చుకోగలుగుతారు. కాబట్టి వీరు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే చాలా మంచిగుంటది ఈ కార్తీక మాసంలో. అందులోను వీరికి ఇంకోటి ఏందంటే గనక మకర రాశి వారికి ఏదన్నా ఎఫైర్స్ లాంటి చెడు వ్యసనాలు గానీ, సిగరెట్ తాగడం, మందు తాగడం, ఎఫైర్స్ పెట్టుకోవడం, ఏదైనా పేకాట ఆడటం, జూదం ఆడటం, ఇలాంటి చెడు వ్యసనాలుంటాయి. ఈ వ్యసనాలకు బానిసైన వారైతే గనుక ఖచ్చితంగా వారు నిస్సహాయంగా దారిద్ర్య రేఖ కన్నా తక్కువగా ఉండేటువంటి స్థాయి అయితే ఏర్పడుతుంది. ఆటిల్లో ఏదో ఒకటైనా సరే చెడు వ్యసనం నుంచి బయటపడాలి ముందు ఈ మాసంలో. బయటపడి ఆ చెడు వ్యసనాన్ని ఏ సముద్రం, నదిలోనూ వదిలివేయాలి. అది ఎలా అంటే మనకి ఇష్టమైనటువంటి ఆహారం ఏదైనా పండో, పువ్వో ఇలా ఉంటాయి కదా! మనం తినేటువంటి భుజించేటువంటి ఆహారం ఏదైతే ఉందో దానిలో ఏదైనా తీసుకొని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకొని గనక మనకి ఏదైతే చెడు వ్యసనం ఉందో ఆ వ్యసనానికి ఇంక నేను జోలి వెళ్ళను. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, సిగరెట్ కావచ్చు, బీడీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. చెడిపోయేటువంటి వ్యసనం ఏదైతే ఉందో, దానివల్ల నష్టపోయేటువంటి విషయం ఏదైతే ఉందో, అది నాకు జోలికి ఇంక రావద్దు. అలాంటి విషయాల జోలికి నేను వెళ్ళను అని చెప్పేసని ఆ ఒక కాయ మీదో, లేకపోతే డ్రై ఫ్రూట్ మీదో చదువుకొని అది పారేటువంటి నీటిలో వదిలివేయాలి. అది వదిలివేసిన తర్వాత మనం ఏదైతే వదిలివేసామో అది తినకూడదు ఇంకా. ఇంకా లైఫ్‌లో అది తినకూడదు. దాంతో పాటు ఆ వ్యసనం కూడా వెళ్ళకూడదు. అలా చేస్తే వీరు దినదిన అభివృద్ధిలాగా ఉంటుంది. విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందండి? ఇకపోతే విద్యార్థులు పోటీ పరీక్ష రాసిన వారికైతే కొంతమేర బానే ఉంటుంది. జాబ్‌లో ఉన్న వారికైతే కనుక వెసులుబాటు లేదు. కాబట్టి కొంతమేర ఇలానే కొనసాగుతుంది కాబట్టి డిసెంబర్ 15 వరకు కూడా జాబ్ కొనసాగించుకుంటూ ఉండాలి. ఎవరో చెప్పారని మాటలు వినేసి జాబ్ వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ జాబ్ ఉన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చెప్పుడు మాటలు వినకూడదు. అలానే వ్యాపారస్తులు కూడా సేమ్ ఏదైతే ఉన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతేనే వీరికి అదృష్టం అనేది అలా కొనసాగుతూ ఉంటుంది. ఏదో అత్యాశకు పోయేసి అక్కడేదో వస్తది, ఇక్కడేదో పెట్టుబడి పెట్టాలని చెప్పి అప్పులు తీసి పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా వారు ఇబ్బంది పడేటువంటి అవకాశం, అదృష్టం కూడా ఉన్నట్టే. అయితే అండి, ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉండొచ్చు ఈ రాశి వారికి? అదేనండి. ఆరోగ్యపరకంగా అయితే వీరికి కొంతమేర ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. ఉన్న ప్రకారంగా ఆరోగ్యం ఏదైతే ఉందో అది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి స్టమక్ రిలేటెడ్ సమస్యలు కావచ్చు, ఈ ఆస్మాల సమస్యలు, కిడ్నీ, లివర్ సమస్యలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కొనసాగించేలా ఉన్నాయి కాబట్టి వాటికి తగ్గటువంటి ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. లంగ్స్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే సమస్యలు ఉన్నాయి వీరికి. దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది.
అయితే ఈ రాశి వారికి సంబంధించండి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఇక వీరు జాగ్రత్తగా ఉండాలంటే మాత్రము ఇంట్లో వాళ్ళతోని జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతోని జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులే మనకు తెలిసిన వారే మన శత్రువులు. వీరితో జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే. మనం చేసేటువంటి కార్యక్రమానికి ముందు పెట్టుబడి పెట్టకూడదు. నమ్మని వారికి డబ్బులు ఇవ్వకూడదు. నమ్మని వారు ఏదో చెప్పారని చెప్పేసి మోసపూరితమైనటువంటి వ్యవహారాల్ని వినకూడదు, నమ్మకూడదు, చేయకూడదు. బెట్టింగ్ వ్యాపారాల్లో పెట్టకూడదు. అలానే వీరు ఏదైనా మ్యూచువల్స్ లాంటివి పెట్టవచ్చు కానీ బెట్టింగ్ లాంటి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేస్తే ఖచ్చితంగా వీళ్ళు లాస్ అయితారు, ఇబ్బంది పడతారు, బాధపడతారు. రేపటి రోజున స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఆరోగ్య సమస్యలు హ్మ్. ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు వీరు జాగ్రత్తగా చాకచక్యంగా పెట్టుబడి పెడితేనే వీరికి బావుంటుంది. అక్కడ వీరు ఆలోచించుకుంటే గనక చాలా బావుంటుంది. అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. ఇలాంటి వాటిలో జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఈ కార్తీక మాసంలో ఎలాంటి పరిహారం చేయాలండి వీళ్ళు? ఇకపోతే ఈ రాశి వారు మొత్తం కూడా కార్తీక మాసంలో వారికి ఉన్నటువంటి దోషాలను కూడా ముందు వెళ్ళిపోవాలి కాబట్టి, ఈ దోషాలు కూడా పటాపంచలు చేసుకునే దానికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాలు ఒకటి నిమిత్తం ఏందంటే గనక అరటి మట్టలు ఉంటాయి. అరటి హ్మ్. మట్టలో దీపారాజన చేసేసి నీటిలో వదిలివేయాలి. మనకున్నటువంటి కోరికలు తీర్చమని చెప్పాలి. మనం చదువుకున్న డిగ్రీ అయితే కలెక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, లేకపోతే సీఎం అవ్వాలని కోరికలు కాకుండా మనం జెన్యూన్‌గా కోరేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో పెళ్ళవ్వాలి, పిల్లలు పుట్టాలి, సమ్ నేను జీవితంలో ఎదగాలి, ఏ పనైనా చేసుకొని బ్రతకాలి అనేటువంటి ఏదో అందరూ బాగుండాలని కొన్ని కోరికలు కోరితే గనక ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరేందుకు ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం లేదా గురువారం రోజున దీపం అనేది గనక వదిలివేస్తే నీటిలో వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఒక ముగ్గురికి ఎక్కడైనా ఆలయాల వద్దన ఒక ముగ్గురు ఆడవారు ఉంటే గనక అక్కడ వారికి శారీ, బ్లౌజు, 2 రకాల ఫ్రూట్స్ దానం ఇస్తే గనక వారికి జాబుల వెసులుబాటు, గ్రహాల సానుకూలత, గ్రహాల వెసులుబాటు కూడా వీరికి లభించేసి సానుకూలమైన గ్రహాలు వీరికి ఏదైతే మంచి చేస్తదో అది వీరి వైపున మంచి హ్మ్. చేసేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా వీరు అక్కడ దానం చేస్తే మంచిది. ఇంకోటి ఏందంటే గనక ప్రతిరోజు కూడా సజ్జలు, ఈ సజ్జలు ఒక 7 సార్లు తల చుట్టూతో ఒక గుప్పెడు తీసుకొని తిప్పుకొని అవి పారేటువంటి నీటిలో కానీ, ఎవరికి పొదలవని చెట్లలో గానీ, కోళ్ళకి గానీ, పావురాలకు గానీ వేస్తే ఆర్థిక సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఏర్పడతాయి. ఇలా పరిహారాలు చేసుకొని అదృష్టవంతులవ్వచ్చు. ఈ కార్తీక మాసం మొత్తమే కాదు, నవంబర్ మాసం కూడా అదృష్టవంతులవ్వచ్చు ఈ రాశివారు. చాలా చక్కగా తెలియచారు గురుగారు. ధన్యవాదాలండి.